అభిరుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు వంట స్టార్ట్ చేయగానే ఆ కూర వండుదామా ఈ కూర వండుదామా లేకపోతే ఫ్రై చేద్దామా పిల్లలకి పెట్టే టైంకి వాళ్ళు వచ్చేసి అమ్మ ఈ కూరలో ఇది బాగాలేదు అది సరిపోలేదు ఇది సరిపోలేదు ఇలా బోల్డ్ వంకలు పెడతారు కదా. మీకు ఒక చిన్న చిట్కా చెప్పనా? పిల్లలు ఏ మాత్రం గొడవ చేయకుండా తినాలి, మీ హస్బెండ్ మీకు 100 మార్క్స్ వేసేయాలి అంటే కనుక చట్పట్లో మేము చేసే పచ్చడి కానీ పొడి కానీ ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు శుభ్రంగా 100 మార్క్స్ కొట్టేస్తారు. ఓకేనా? మరి ఈరోజు చట్పట్ రెడీగా ఉంది, మీకు ఏం చూపించబోతుందో చూసేద్దాం. ఈ రోజు చట్పట్లో మనందరికీ టేస్టీ ఒక పొడి తయారు చేసి చూపించడానికి మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు సిద్ధంగా ఉన్నారు. ఆవిడకి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ కౌసల్య గారు. హాయ్ ప్రవీణ గారు. వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్స్ అండి. సో ఎలా ఉన్నారు, ఏంటి సంగతులు? బాగున్నానండి. ఏమైనా కబుర్లు కొత్తగా ఎక్కడికన్నా వెళ్ళారా, ప్లేస్ లో ఏమన్నా విజిట్ చేశారా? నేను అమెరికా ఎటైనా వెళ్తామంటే ప్రవీణ గారి బంధం. చట్పట్ ఉంది. అమ్మో మీరు వెళ్ళడానికి లేదని ఎక్కడికి వెళ్ళడం లేదండి. వెళ్ళొద్దు. ఈ సమ్మర్ ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటాం. వెళ్ళినా ఒక 10 days వెళ్ళండి, ఈ లోపు మొత్తం పచ్చళ్ళు చేయించుకొని పంపించేస్తాం. థ్యాంక్ యూ. ఓకే, మరి కౌసల్య గారు ఈ రోజు మా అందరి కోసం ఏం చేసి చూపిస్తున్నారు? చింత చిగురు పొడి. చింత చిగురు పొడి. వావ్, చింతాకు ఇప్పుడు చిగురు మనకు దొరుకుతుంది కదా, కొత్తగా వస్తుంది కదా చిగురు. దాంతో పొడి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది నిల్వ ఉంటుంది, నిల్వ ఉంటుంది. మన అంటే తడి చింతపండు వేయకపోతే నిల్వ ఉంటుంది, 2 రోజులైనా పెట్టుకోవచ్చు. చింతపండు కొంచెం నేను వేస్తున్నాను, వేయకపోయినా కూడా నడుస్తుంది, కానీ ఆ టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఆ రెండు బాగుంటుంది కాంబినేషన్. పులుపే కాబట్టి వేయక్కర్లేదు అనుకుంటారు, కానీ వేస్తే బాగుంటుంది. సరే, అయితే చింత చిగురు పొడి తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని. ఓకేనండి. చింత చిగురు పొడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఎండపెట్టుకున్న చింత చిగురు, చింతపండు, ఎర్రమిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు, మెంతులు, ఇంగువ, నూనె, ఉప్పు, పసుపు, ఆవాలు. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. పొడి కాబట్టి చాలా సింపుల్ గా అయిపోద్ది, మనం చిన్న రోట్లో కొట్టేసుకోవచ్చు. చింత చిగురుని ముందు ప్రాసెస్ ఏంటో చెప్పండి. ప్రవీణ గారు, ఏంటంటే ఫస్ట్ చింత చిగురు ఇలాగ మనం బాగా ఎండలో పెట్టేసుకొని డ్రైగా చేసి పెట్టేసుకోవాలి. ఇది ఇలా డ్రైగా చేసి పెట్టుకుంటే ఏంటంటే తొందరగా మీకు ఇదైపోతుంది, ఎండిపోయిన పౌడర్ అట్లా అవ్వాలి. యాక్చువల్ గా నేను తొందరగా ఎండబెట్టలేకపోతే నేను ఏం చేశాను, ఓవెన్ లో రోస్ట్ చేశాను. ఓవెన్ లో రోస్ట్ చేసేసాం. మీకు ఏదైనా అవకపోయింది అనుకోండి, ఓవెన్ లో పెట్టేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఎవరైనా ఈ చించిగురు పొడి ఇష్టమైన వాళ్ళ ఇంటికి గెస్ట్లు గా వస్తుంటే అప్పటికప్పుడు ఎండబెట్టలేకపోతే ఏముంది, అలా ప్లేట్ లో పెట్టి ఓవెన్ లో పెట్టేసుకోవచ్చు. ఒక 1 or 2 minutes పెట్టుకుంటే హైలో మనకి అంటే 180 degrees లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా చక్కగా డ్రై అయిపోతుంది. యాక్చువల్ కలర్ ఇది. అవును, చక్కగా గ్రీన్ గా ఎంత బాగుందో. బట్ ఎండ పెట్టిన తర్వాత ఇలా బ్లాక్ గా అయిపోతుంది. అవును, మనకి చింత చిగురు అయితే రెడీగా ఉంది, రోస్ట్ చేసుకొని పెట్టేసాము. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? బాండ్లీ పెట్టేసుకున్నాం. ముందు మనం ఏం చేద్దామంటే కొంచెం నూనె వేసేసుకుందాం ప్రవీణ గారు. నూనెలో తిరుగుమో సామాన్లన్నీ వేయించేసుకుందాం. తిరుగుమాత వేస్తామా? అంటే తిరుగుమూత అంటే శనగపప్పు, మినపప్పు, మిరపకాయలు అని వేయిస్తాం కదా, అవన్నీ కొంచెం పప్పులు పడకపోతే పౌడర్ బాగుండదు, అందుకని పప్పులన్నీ వేయించేసుకుందాం. శనగపప్పు కొంచెం శనగపప్పు వేగిపోగానే తక్కిన మనం వేసేసుకోవచ్చు ఆటోమేటిక్ గా. అలాగే ఎంత 15-20 రోజులు నిల్వ ఉంటుందా కౌసల్య? ఉంటుంది. అసలు మామూలుగా డ్రై మనం వేసామంటే డబ్బాలో పడిస్తే ఏమో అవ్వదు, ఉంటుంది. అన్నంలో కలుపుకు తినడానికి బాగుంటుంది. నేను అనుకుంటే ఇడ్లీ వాటికి నేను ఎక్కువ ట్రై చేయలేదు, కానీ అన్నంలోకి మాత్రం బాగుంటుంది. అన్నంలో బాగుంటుంది. పచ్చెనపప్పు ఎలా వేగటానికి కొంచెం టైం తీసుకుంటాయి కదా, అందుకని మనం ముందు వేస్తాం. ఇది వేయించుకుంటే దీంట్లోనే అన్ని వేసిద్దాం. ఇందులో ఏంటంటే ఇంకా తక్కువ నూనె కూడా వేసుకోవచ్చు. నేను మిరపకాయలు అన్ని ఉన్నాయి కాబట్టి కొంచెం వేసాను. లాస్ట్ కి అంతా వేగిపోగానే మిరపకాయలు వేసి ఆపేసి, ఇప్పుడు దీంట్లోనే మినపప్పు వేసిద్దామండి. ఓకే, కొంచెం పప్పులు వేగిన వాసన వస్తే పొడి స్మెల్ బాగుంటుంది కదా. ఇలా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేసింది. కొంచెం మెంతులు వేస్తాను. మెంతులు చేయదనుకుంటాం కానీ సువాసన రాదు మెంతులు వేయకపోతే. ఆవాలు ఇవన్నీ వేగిపోగానే ఆపేసిద్దరు, కానీ ఇంకో వేసాక నెక్స్ట్ ఏంటంటే ఆపేసి మిరపకాయలు వేసేయండి.
ఎందుకంటే నల్లగా అయిపోకుండా. మనము ఇంగువ వేసి కొద్దిగా వేగిన వెంటనే మిరపకాయలు వేస్తాము, వేసేసి ఆపేసి స్టవ్. అలాగే దాంతో పాటు త్వరగా అన్ని వేగిపోయాయి కదా. సింపుల్ గా ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. సో మనం పప్పులు వేయించడానికి చాలా బాగా ఆయిల్లోనే తిరుగుమతి కూడా చాలా బాగా దోరగా గులాబీ రంగులో వచ్చింది. ఎక్కువ మాడకూడదు, అలానే మళ్ళీ వేయకుండా కూడా బాగుండదు. ఇప్పుడు ప్రవీణ్ గారు మనం ఉన్న ఈ చింత చిగురిని ఇందులో ఒక్కసారి వేపించారు అంతే, ఆ వేడి చాలు. ఇది వేసేటప్పుడే కొంచెం చింతపండు, ఉప్పు, పసుపు వేసేస్తాం. కొంచెం చింతపండు వేసాను ప్రవీణ్ గారు ఇందులో, కొద్దిగా వేసారు. తగినంత ఉప్పు వేస్తున్నాను. ఓకే, పొడికి కావాల్సిన ఉప్పు అంతా వేసేసాం. కొంచెం పసుపు, అంటే ఈ పసుపు వేసినా కూడా అదేం మనకి డామినేట్ చేయదు, బ్లాక్ కలర్ లోనే వస్తుంది ఇది. అది మీకు కొంచెం వేగినట్టు అనిపిస్తే ఆపేయండి, కొంచెం వేగాలండి అలా. సో ఫస్ట్ టైం నూరాలి, ఫస్ట్ మనం మిరపకాయలను అవి నూరుకోవాలి కదా. హాట్ లో ఉన్నాయి బాగా. పప్పులు నలగాలి, అలానే దాంతో పాటే మనకి ఎండుమిర్చి నలిగిపోతే అది పౌడర్ ఊరికి నలిగింది కదా, నలిగిపోతుంది. అసలు యాక్చువల్ గా చింత చిగురు పౌడర్లు ఇవన్నీ ఏంటంటే రోట్లోనే బాగా వస్తాయి, కచ్చపచ్చగా కొట్టుకుంటే బాగా వస్తుంటాయి. ప్రవీణ్ గారు మీకు ట్రబుల్ చేసి మీ చేస్తూ ఏం లేదు, నాకు నిజంగా ఇష్టము నూరటం. దాని తగ్గట్టు నాకు ఎలా అనిపిస్తుంది అంటే హాయిగా బుద్ధుడిలాగా ఇది నేర్పించేదే పొడి. మీరు టీచర్లు ఎప్పుడు చెప్పాలి, పిల్లలు ఎప్పుడు నేర్చుకోవాలి. నేను నేర్చుకుంటున్నాను, మీరు చెప్తున్నారు. నేను స్కూల్లో వర్క్ చేసేటప్పుడు 10th క్లాస్ పిల్లలు కూడా నన్ను తిట్టుకునేవారు కారు. నేను ఎందుకంటే ఎప్పుడు అందరితో ఫ్రెండ్, వాళ్ళ పని కూడా మీరే చేసేస్తా ఉంటుంటారు. వాళ్ళ బదులు కూడా అయ్యో పాపం ఉంటే కౌన్సిలర్ టీచరే కావాలనేవారు. నేను ఎప్పుడు ఎవరిని తిట్టేదాన్ని, కానీ ఇప్పుడు కూడా పిల్లలందరూ ఎంత పెద్ద పోస్ట్ లో ఉన్న టీచర్ అని వచ్చి విష్ చేస్తారు. నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. కానీ నాకన్నా ఇంత ఎత్తులో ఉంటారు, పెద్దవాళ్ళు అయిపోయారు అందరూ. కానీ టీచర్స్ కి మాత్రం ఏ ఎయిర్పోర్ట్ లో, ఏ బస్ స్టాండ్ లో, ఏ రైల్వే స్టేషన్ లో కనిపించినా మా పిల్లలే కనిపిస్తారు అంతేగా. ఓకే, సో మనకి పప్పులు వేయించాం కాబట్టి ఆల్మోస్ట్ కరకరలాడుతూ ఇలా ఒక దెబ్బకే నలిగిపోతున్నాయి చక్కగా. చాలా మందికి డౌట్ ఉంది తెలుసా, మనం కొద్దిగా నూరేసి మిక్సీలో వేస్తామేమో అని. నెవ్వర్, అట్లా ఏం అక్కర్లేదు. మీరు 10 నిమిషాలు కరెక్ట్ గా నూరితే ఇవి నలిగిపోతాయి. అంటే ఏం లేదు, బద్దకిష్టి వాళ్ళకైతే నూరుకోలేరు కదండి. నాకు కొంతమంది మెసేజ్ పెట్టారు, ప్రవీణ గారు మీరు పౌడర్ రుబ్బలేదు కదా, మిక్సీలో వేసారా అని డౌట్. కానీ ఇలా అన్న వాళ్ళు కూడా ఉన్నారు ప్రవీణ్ గారు, అబ్బాయి ఎంత బాగా నలిగిపోయిందండి పౌడర్ నోట్లో అని అన్నవాళ్ళు కూడా ఉన్నారు. నా ఫ్రెండ్స్ ఎంతమంది. లేదు, ఇది నలిగిపోద్ది, అయితే మీకు ఈ పావుగంట పట్టుద్ది, కానీ పావుగంట మీకు కొట్టింది చూపించలేం కదా, అంత టైం ఉండదు. నలిగిపోయింది కదా, నలిగిపోయింది ప్రవీణ్ గారు. ఇప్పుడు మనం అది వేసేద్దాం. ఇది ఊరికే ఆల్మోస్ట్ ఇప్పటికే పొడిలా ఉంది. ఒక్క దంచేస్తామంటే కలిసిపోతుంది. మీరు తినాక పాళ్ళు టేస్ట్ చూసి చెప్దురు కానీ నాకు. సో కొంచెం ఆయిల్ వేసాం కదా మనం, పొడంతా బాగా చక్కగా వాసనను వేగిన వాసన. అందులోని చింత చిగురులో తడి అస్సలు లేదు, మనం ఎండబెట్టినది లేకపోతే వేయించాం కూడా కాబట్టి. అవును, కొంచెం కొట్టగానే మెత్తగా అవుతుంది. ప్రవీణ్ గారు మనకి కొంచెం రఫ్గా ఉన్నప్పుడు కూడా కంప్లీట్ గా నలిగిపోయింది. చాలు, మరీ మెత్తగా శుద్ధిలా చేయక్కర్లేదు, బాగుంటుంది ఇలాగా. సో మనం ఫైనల్ బౌల్లోకి తీసేసుకున్నాము. చట్నీ దంచడం అంతా ప్రవీణ్ గారిదే క్రెడిట్. నేను బాగా దంచడంలో నేర్చుకున్నాను, అలాగే పచ్చళ్ళు దంచుతున్న దగ్గర నుంచి హాయిగా కొంచెం సన్నపడుతున్నాను కూడా, అంటే కొద్దిగా పని చేస్తున్నాం అని. అంటే మరీ పొడి పొడిగా అయిపోయి అట్లా లేకుండా చక్కగా కరెక్ట్ గా వచ్చిందండి. ఇక్కడ మీకు చింత చిగురు కూడా కనిపించట్లేదు ఎక్కడ. అవును, ఎక్కడేసారో తెలియట్లేదు. ఆ పులుపు, ఆశనగపప్పు, మినపప్పు, హింగువ, ఎర్రమిరపకాయలు అన్ని తగిలి కనపడుతుంది, చాలా టేస్టీగా అనిపిస్తుంది.
రేవణి గారు ప్రేమతో పుల్ల పుల్లగా ఉండే చింత చిగురు పొడి మీకు తినడానికి టేస్ట్కి ఇస్తున్నాను. రెడీ. కొంచెం పప్పుల కాకర ఉంది కదా, చాలా బాగుంది. పప్పులు అలా నవ్వులుతూ తింటూ అన్ని కరెక్ట్గా సరిపోయినాయి. కారం కారంగా, పుల్ల పుల్లగా, పప్పులుగా నవ్వులుతుంటే ఎంత బాగుందో టేస్ట్. అన్నంలో అయితే ఇంకా అదిరిపోద్ది. డెఫినెట్ గా అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంది. చూసారు కదా చింత చిగురు పొడి ఎలా తయారు చేసామో, చాలా చాలా టేస్టీగా ఉందండి. చాలా ఎమ్మీగా ఉంది. మీరందరూ తప్పకుండా తయారు చేయండి. మరి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. చింత చిగురు పొడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఎండపెట్టుకున్న చింత చిగురు, చింతపండు, ఎర్రమిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు, మెంతులు, ఇంగువ, నూనె, ఉప్పు, పసుపు, ఆవాలు. చింత చిగురు పొడి తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత పచ్చి శనగపప్పు వేసి వేయించుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత అందులోనే మినపప్పు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మెంతులు, ఇంగువ, తాలింపు గింజలు, మిరపకాయలు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్నంతా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా నూనె ఉంచి మనం ఎండపెట్టుకున్న చింత చిగురును కూడా వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. చింత చిగురు కొద్దిగా వేగిన తర్వాత దానిలో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి కొంచెం చింతపండు కూడా వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోట్లో మనం ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు ఈ మిశ్రమాన్ని అంతా వేసి బాగా మెత్తగా దంచుకున్న తర్వాత చివరగా మనం వేయించిన చింత చిగురును కూడా రోట్లో వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. ఇలా తయారైన చింత చిగురు పొడిని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయండి. అంతే, ఎంతో టేస్టీ చింత చిగురు పొడి రెడీ. సో కౌశల్య గారు, ఈ చింత చిగురు పొడి చాలా ఈజీ తయారు చేసుకోవటం. మాత్రం ఏముంది, పప్పులన్నీ వేయించాము, ఎండుమిర్చి వేయించాము, తర్వాత చింత చిగురు వేయించేసాము, కలిపి చక్కగా పొడి కొట్టాము. ఎంత బాగుందో ఇలా పప్పులు తగులుతూ. ఇంత మంచి టేస్ట్ ఇంత ఈజీగా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రేరణ గారు, మీరు టేస్ట్ చేసినందుకు మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఈ రోజు చట్పట్లో మేము తయారు చేసిన చింత చిగురు పొడి చాలా 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 టేస్టీగా ఉంది. తప్పకుండా తయారు చేయండి. ఈ సీజన్ లో మనకి చింత చిగురు బాగా దొరుకుతుంది కదా, తప్పకుండా తయారు చేసి టేస్ట్ చేయండి. రేపు మరో సరుకుతూ వంటకంతో తిరిగి మన చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.